Good, good morning, all of you. Okay, myself, నా పేరు సుమలత. నేను వెస్టేజ్ బిఫోర్ ఒక హౌస్ వైఫ్ని. ఇప్పుడు ప్రెసెంట్ హైయెస్ట్గా వెస్టేజ్లో 55,000 తీసుకుంటున్నాను. నా టెస్టిమోనీ అయితే ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాను. ఈరోజు నాకు ఇచ్చిన సెక్షను హెయిర్ కేర్ సెక్షను. హెయిర్ కేర్ గురించి నాకు తెలిసినంతలో చెప్తాను. అంటే నేను నేర్చుకున్నది నా టీమ్ ప్రమోట్ చేస్తున్నాను. ఓకే, మేడం అది సార్. మీ గురించి కూడా ఒక 5 మినిట్స్ చెప్పండి. కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కాబట్టి ఒక 5 మినిట్స్ చెప్పి స్టార్ట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్. నేను వెస్టేజ్ బిఫోర్ ఒక హౌస్ వైఫ్ మేడం. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఆల్రెడీ పరిచయము. కొత్త వాళ్ళకి ఏంటంటే, నేను వెస్టేజ్ ముందు ఒక హౌస్ వైఫ్ని, అంటే ఇంటికే పరిమితం అనమాట. ఇంటికే పరిమితమైన వ్యక్తిని. 4 గోడలు తప్పనిచ్చి బయట ఎవరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నాకెవరు బయట ఎక్కువ ఎవరితోటి మాట్లాడడం కానీ, ఎక్కడికన్నా వెళ్ళడం కానీ అలా ఉండేది కాదు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ హస్బెండ్ కానీ అమ్మ కానీ వీళ్ళతో తోడుగా వెళ్ళేదాన్ని. అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఈరోజు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత చిన్న చిన్నగా బయట సార్ వాళ్ళ సపోర్ట్ తోటి బయటకు వచ్చి మీటింగ్స్ అటెండ్ అవుతూ ఈరోజు బయటకు వచ్చి 10 మందికి నేను ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, నాకేమీ తెలీదు, ఎక్కడికి వెళ్ళలేని దాన్ని ఈరోజు ప్రతిదీ ఏది కూడా ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి బయటకు కూడా ఈరోజు ఓన్గా వెళ్తున్నాను. అలాంటి ధైర్యాన్ని ఇచ్చింది నాకు వెస్టేజ్. నాకు మంచి లైఫ్ ఇచ్చింది. ఎప్పుడు అక్కడే ఆగిపోకుండా వంటింటికే పరిమితం కాకుండా మంచి లైఫ్ ఇచ్చింది వెస్టేజ్. నా అప్లైనర్స్, నా లైఫ్ లైనర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అందరి సపోర్ట్ తోటి ఈరోజు బయటకు వచ్చి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సార్ స్టార్ట్ చేయనా? ఓకే మేడం, ఓకే కంటిన్యూ స్టార్ట్ చేయండి. విజయ్ సార్. స్టార్ట్ చేయండి మేడం, స్టార్ట్ చేయండి. విజయ్ సార్ పోస్టర్ అని. ఓకే, ఈరోజు చాలా మంది 100%లో 90% ఎక్కువ అందరూ హెయిర్ ప్రాబ్లంతో బాధపడారు. ముఖ్యంగా లేడీస్, అవునా? ముఖ్యంగా లేడీస్ ఎక్కువ హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. హెయిర్ ప్రాబ్లంకి ఎన్నో షాంపూలు వాడుంటారు, హెయిర్ ఆయిల్ వాడుంటారు, రకరకాలు వాడుంటారు. కానీ ముందు బేసిక్ ఏంటంటే, హెయిర్ ప్రాబ్లం అంటే హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కానీ, హెయిర్ ఫాల్ అవ్వడానికి కానీ ముందు మనం కారణాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే, ముందు హెయిర్ ప్రాబ్లంకి వీటికి ముందు బేసిక్స్ ఏంటంటే, 100%లో 60% మాత్రమే మనం బయట యూస్ హెయిర్ డ్యామేజ్, హెయిర్కి హెయిర్ ఆయిల్ కానీ షాంపూస్ కానీ ఇవన్నీ పనిచేసేది 60% మాత్రమే పనిచేస్తాయి. మిగతా 40% అనేది మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ, మన హ్యాబిట్స్, డైలీ రొటీన్ దీంట్లో బేసిక్ అయి ఉంటుంది అనమాట. 60% మాత్రమే మనం ఇవి వాడుకోవడానికి పనికొస్తాయి. 40% హెల్త్ ఫుడ్ కేర్ కానీ, ఇట్లా ఫుడ్ తీసుకునే దాంట్లో కానీ, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఇట్లా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఓన్లీ షాంపూస్ హెయిర్ ఆయిల్స్ వాడితేనే హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఈ మనం తీసుకునే ఫుడ్ ద్వారా హ్యాబిట్స్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఇది మెయిన్. ఇప్పుడు ప్రెసెంట్ హెయిర్ దానికి ఏంటంటే, మనము ఆయిల్, షాంపూ, కండిషనరు, స్పా ఈ 4 ట్రీట్మెంట్గా 1 by 1 చేసుకుంటేనే మన హెయిర్ అనేది బాగుంటుంది అనమాట. అలా ఒకటి వాడి ఒకటి వాడకపోయినా కానీ హెయిర్ బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సింది ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిలింగ్ ఎలా అంటే, స్కార్ఫ్కి కుదుళ్ళకి మనం ఒక 2-3 మినిట్స్ బాగా అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆ కుదుళ్ళ దగ్గర మాయిశ్చరైజర్ అనేది వస్తుంది అనమాట. అందుకని ఆయిల్ అనేది 2-3 మినిట్స్ బాగా కుదుళ్ళకి అనేది అప్లై చేసుకోవాలి.
షాంపూ. నెక్స్ట్ షాంపూ అనేది కూడా వాటర్లో డిప్ చేసుకొని 2-3 మినిట్స్ బాగా మసాజ్ చేసుకుంటూ షాంపూ చేసుకోవాలి. అలాగే హెయిర్ మన అందరం కూడా ఆయిల్ షాంపూ వరకే తెలుసు, కండిషనర్ ఎవ్వరు చేసుకోరు. కానీ కంపల్సరీగా షాంపూ అయిన తర్వాత కండిషనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కండిషనర్ అనేది వాడాలి. తర్వాత ట్రీట్మెంట్, హెయిర్ స్పా. ఇప్పుడు పార్లర్లో అది యూస్ చేస్తారు, హెయిర్ స్పా అనే ట్రీట్మెంట్ గా. అట్లా అది కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ 4 స్టెప్స్ మనం కంటిన్యూ చేస్తే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. మన దాంట్లో ఇప్పుడు వెస్టేజ్ అష్యూర్లో మనకున్న షాంపూస్ ఏవనేది నేను చెప్తాను. సార్ విజయ్ సార్, నెక్స్ట్ పోస్ట్. ఓకే, మనకి అష్యూర్లో ఫస్ట్ వచ్చేసి డైలీ కేర్ షాంపూ. ఈ డైలీ కేర్ షాంపూ అనేది అవకాడో ఆయిల్, రోజ్మెరీ ఆయిల్తో అవకాడో ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ మిక్స్ అయి ఉంటుంది. ఈ షాంపూ అనేది ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం, డైలీ కేర్ షాంపూ అంటే డైలీ యూస్ చేసుకునేది కాదు. ఈ షాంపూ ఎవరికి సజెషన్ చేసుకోవాలంటే, నాకు హెయిర్ ప్రాబ్లం ఏమీ లేదు అనుకున్న వాళ్ళు, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ, డ్యామేజ్డ్ కానీ, డాండ్రఫ్ కానీ ఏది కూడా లేని వాళ్ళకి మనం ఈ షాంపూ సజెషన్ చేసుకోవచ్చు. డైలీ కేర్ షాంపూ సజెషన్ చేయాలి. ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకి ఈ షాంపూ సజెషన్ చేయాలి. డైలీ స్నానం చేసే, డైలీ షాంపూ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి మనం ఈ డైలీ కేర్ షాంపూ సజెషన్ చేయాలి. ఇదేంటంటే మన హెయిర్ని స్మూత్గా, షైనీగా ఉంచేదానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజ్ షాంపూ అంటే ఇది మాయిశ్చరైజ్ షాంపూ అని అంటే డ్రై హెయిర్కి, డ్యామేజ్డ్ హెయిర్కి, మనకి చుండ్రు డ్రై హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్ మాత్రమే ఈ షాంపూ యూస్ చేస్తాం అనమాట. అంటే చుండ్రు ఉన్నా కానీ మనకి డ్రై అయిపోతూ ఉంటుంది జుట్టు. డ్రై అయిపోవటం వల్ల బాగా చిట్లిపోయి కుదుళ్ళ దగ్గర కింద అంత పగిలినట్టు అయిపోతుంది అనమాట. అలాంటి టైంలో మనం ఏం షాంపూ సజెషన్ చేయాలంటే మాయిశ్చరైజ్డ్. దీంట్లో ఏంటంటే మాయిశ్చరైజ్ షాంపూ, దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అందువల్ల మన జుట్టుకి మాయిశ్చరైజర్గా, స్మూత్గా, కండిషనర్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. అందుకని మనము ఎవరికైనా సరే డ్రై హెయిర్ అయినా, మన హెయిర్ టైప్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆయిలీ హెయిర్ అని ఉంటుంది, డ్రై హెయిర్ అని ఉంటుంది. ఆయిలీ హెయిర్ ఏంటంటే మనం ఎలా దాన్ని చూడొచ్చు అంటే, మనం తలస్నానం చేసినా కానీ ఆ జుట్టు కొంతమందికి, చాలా మందికి ఆయిల్గా ఉంటుంది. ఎంత షాంపూ పెట్టి స్నానం చేసినా కానీ ఆయిల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళది ఆయిలీ హెయిర్. ఆ ఆయిలీ హెయిర్కి ఈ షాంపూ సజెషన్ చేయకూడదు. ఓన్లీ డ్రై హెయిర్ వరకే. షాంపూ చేసిన తర్వాత పొడిగా అయిపోతుంది, వాళ్ళది డ్రై హెయిర్ అనమాట. అలాంటి వాళ్ళకి ఇది మాయిశ్చరైజ్ షాంపూ మనం సజెషన్ చేయాలి. మాయిశ్చరైజ్ షాంపూ జుట్టు చిట్లిపోకుండా ఉండడానికి, ప్లస్ స్మూత్నెస్గా, బాగా హెయిర్ బాగా షైనింగ్గా ఉండేదానికి మనం మాయిశ్చరైజ్ షాంపూ సజెషన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డీప్ క్లీన్ షాంపూ. ఇది అందరూ చుండ్రుకు సంబంధించి, అందరూ డాండ్రఫ్కి సంబంధించి ఎవరు షాంపూ సెషన్ చేసినా కానీ అందరూ గ్రీన్ షాంపూ పెడుతున్నారు. డాండ్రఫ్కి ఈ షాంపూ అసలు యూస్ చేయకూడదు. డాండ్రఫ్కి సంబంధించి మనం మాయిశ్చరైజ్ షాంపూ యూస్ చేయాలి. ఎందుకంటే డాండ్రఫ్ ఉండడం వల్లే హెయిర్ డ్రై అయిపోయి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం మాయిశ్చరైజ్ షాంపూ మాత్రమే యూస్ చేయాలి. ఇది డీప్ క్లీనింగ్ షాంపూ అనేది లెమన్ అండ్ థైమ్ ఎక్స్ట్రాక్ట్ రెడీ అయింది. ఇది వచ్చేసి మనకి ఆయిల్ హెయిర్ అన్నాను కదా ఇప్పుడు దాకా, స్నానం చేసిన తర్వాత ఆయిల్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఈ షాంపూని అనేది సజెషన్ చేయొచ్చు అనమాట. డీప్ క్లీన్స్ షాంపూ అనేది వాళ్ళకి ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి సజెషన్ చేయాలి మనం ఈ షాంపూ. దీంట్లో ఉన్న లెమన్ ఎక్స్ట్రాక్ట్ తోటి జుట్టు అనేది షైనింగ్గా బాగుంటుంది అనమాట.
ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు దాకా ఆ 3 షాంపూలు మనకి రెడ్, ఎల్లో అంటే డైలీ కేర్ షాంపూ, మాయిశ్చరైజ్ షాంపూ, డీప్ క్లీనింగ్ షాంపూ, ఇవనేవి ఎవరికి ఏ హెయిర్ టైప్ అనేది సజెషన్ చేసి షాంపూ మనం ప్రిఫర్ చేయాలన్నమాట. డైలీ కేర్ వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి మాత్రమే, హెయిర్ ప్రాబ్లమ్స్ నాకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్న వాళ్ళకి మాత్రమే డైలీ కేర్ షాంపూ సజెషన్ చేయాలి. జుట్టు చిట్లిపోతున్నా, డ్రై హెయిర్ అయినా, చుండ్రు ఉన్నా మనం చేయాల్సింది ఏంటంటే మాయిశ్చరైజ్ షాంపూ, అష్యూర్ మాయిశ్చరైజ్ షాంపూ సజెషన్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి మనది డీప్ క్లీన్ షాంపూ మాత్రం సజెషన్ చేయాలి. ఓకేనా? ఈ 3 షాంపూలు ఇట్లా మనం వాళ్ళ ప్రాబ్లమ్ని కనుక్కొని దాన్ని బట్టి సజెషన్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు షాంపూ, నెక్స్ట్ ఆయిల్. మెయిన్ ఆయిల్ వచ్చేసి అష్యూర్ హెయిర్ ఆయిల్. ఇప్పుడు దాకా బయట పారాషూట్ ఇంకా అదర్ ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. దేని మీద పారాషూట్ అనే దాని మీద హెయిర్ ఆయిల్ అనేది ఎక్కడా లేదు. ఓకే, మన దాంట్లో హెయిర్ ఆయిల్లో టీ ట్రీ ఆయిల్, ఆర్నికా దాంతో రెడీ అయింది. ఓకే, హెయిర్ ఆయిల్ అనేది ముఖ్యంగా అందరూ ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని 2-3 డేస్ అలా పెట్టిన తర్వాత స్నానం చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మన ఫేస్ మీద ఎంతైతే డస్ట్ పడుతుందో, ఆయిల్ పెట్టుకొని మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా 2-3 డేస్ అని అంటే 2-3 డేస్ బయట వెళ్తూనే ఉంటారు కదా, డస్ట్ అంతా పేర్కొని పోయి కుదుళ్లలో డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయిల్ అనేది అన్ని రోజులు పెట్టుకోకూడదు. ఆయిల్ వాడే పద్ధతిలో కూడా మనకి హెయిర్ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఆయిల్ ఎలా యూస్ చేసుకోవాలంటే వారానికి 2-3 సార్లు, అంటే డే అంతా పెట్టుకుంటే బయటకు వెళ్తారు, డస్ట్ పడుతుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆయిల్ ముందు మనము నెక్స్ట్ డే తలస్నానం చేయాలంటే ముందు రోజు నైట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని కురుళ్ళకి బాగా అప్లై చేసుకుంటే నైట్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యి మాయిశ్చరైజ్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేసుకుంటే మనకి ఏదైతే హెయిర్ ప్రాబ్లంకి పెట్టున్నామో ఆ షాంపూని వాటర్లో వేసుకొని డిప్ చేసుకొని 2-3 మినిట్స్ స్కాల్ప్స్కి బాగా కుదుళ్ళకి, అందరూ పైన హెయిర్ మాత్రమే అప్లై చేసేసుకుంటారు హడావిడిగా ఇప్పుడు ఉండేదానికి. కానీ కొంచెం టైం ఇచ్చి వాటర్లో కలుపుకొని కుదుళ్ళకి బాగా లోపల కుదుళ్ళకి 2-3 మినిట్స్ మసాజ్ చేసుకొని స్నానం చేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఆయిల్ అనేది అట్లా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడం వల్ల ఏంటంటే 2-3 డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి ఆయిల్ హెయిర్ తోనే ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఉండే దానికి తోడు డస్ట్ ఎక్కువ పడి డాండ్రఫ్ అయ్యి అట్లాగే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంటది, అలా అయిపోతుంటది. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే 2 డేస్ ఒకసారి అయినా సరే ముందు నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకో సజెషన్ చిన్నది, నేను నా పిల్లలకి నేను యూస్ చేసింది చిన్నది, నా సజెషన్ ప్రకారం చెప్తున్నాను. హెయిర్ ఆయిల్ చుండ్రు ఎక్కువ ఉందన్నారు కదా, చుండ్రు ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళకి నేను గెస్ చేసింది ఏంటంటే నైట్ మన హెయిర్ ఆయిల్లోనే నీమ్ క్యాప్సిల్ ఉంది కదా మనకి సప్లిమెంట్, నీమ్ క్యాప్సిల్ని ఒక 2-3-4 అట్లా వేసుకొని ఆయిల్లో ఓపెన్ చేసుకొని ఆ ఆయిల్ని నైట్ పూట పిల్లలకి పెడతాను. నైట్ బాగా అంతా అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేపిస్తాను. అట్లా వారానికి 3 సార్లు అట్లా ట్రై చేయడం వల్ల చుండ్రు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఆ సమస్య అనేది లేదనమాట. ఎవరైనా సరే దీన్ని ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కండిషనర్. చాలా వరకు అందరూ ఓన్లీ ఇప్పటి వరకు బయట పార్లర్లో అది అలవాటైన వాళ్ళకైతే కండిషనర్ గురించి తెలుసు, చాలా మందికి తెలియదు కండిషనర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలని. హెయిర్ ఆయిల్ షాంపూ తర్వాత మనం తలస్నానం చేసిన తర్వాత తప్పకుండా కండిషనర్ అప్లై చేసుకోవాలి. కండిషనర్ అప్లై చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కండిషనర్ అప్లై చేయడం వల్ల హెయిర్ స్మూత్గా, స్ట్రైట్గా, షైనింగ్గా,
హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ షాంపూ అయిపోయిన తర్వాత మన దాంట్లో హెయిర్ కండిషనరు కుదుళ్ళకి అప్లై చేయకూడదు. కండిషనర్ అనేది స్కాల్ఫ్ కి అస్సలు టచ్ కాకూడదు. ఓన్లీ హెయిర్ కి మాత్రమే అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ అప్లై చేసుకొని తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. మళ్ళీ షాంపూ పెట్టద్దు. కండిషనర్ తర్వాత మళ్ళీ షాంపూ యూజ్ చేయొద్దు. షాంపూ తర్వాతే కండిషనర్. ఎందుకంటే జుట్టు బాగా స్మూత్ గా షైనీగా బాగా ఉండేదానికి, దాన్ని డ్యామేజ్ లేకుండా కాపాడేదానికి కండిషనర్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓన్లీ కండిషనర్ అనేది కుదుళ్ళకి, ఒక గుర్తు పెట్టుకోండి, కుదుళ్ళకి అంటే స్కార్ఫ్ అంటే అర్థం కాకపోవచ్చు, కుదుళ్ళకి కండిషనర్ అనేది అస్సలు టచ్ అవ్వకూడదు. ఓన్లీ హెయిర్ కి మాత్రమే సైడ్ కు అనుకొని ఓన్లీ హెయిర్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి. 2-3 మినిట్స్ అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకోటి వచ్చేసి హెయిర్ స్పా. ఇప్పుడు హెయిర్ స్పా అనేది ట్రీట్మెంట్ అన్నమాట. హెయిర్ కి ట్రీట్మెంట్ చేసుకునేది. ఇప్పుడు ఫేస్ కి ఎప్పటి నుంచో మచ్చ ఇవన్నీ ఉంటే ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటారో అలాగే హెయిర్ డ్యామేజ్ అయిన ఎక్కువ ఊడిపోతున్న వాళ్ళకి, ఎక్కువ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ స్పా అనేది ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు హెయిర్ స్పా అనేది చేసుకోవాలి. ఇది ఎట్లా అంటే హెయిర్ స్పా అనేది క్రీమ్ లాగా ఉంటది. ఆ క్రీమ్ ని బాగా జుట్టుకు అప్లై చేసుకొని ఒక హాట్ వాటర్ లో టవల్ డిప్ చేసుకొని, గోరువెచ్చటి నీళ్ళలో టవల్ డిప్ చేసుకొని హెయిర్ కి మొత్తం కవర్ చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మనం చుట్టుకుంటాం కదా, అట్లా మొత్తం హెయిర్ కి అది అప్లై చేసి స్పా అనేది టవల్ తోటి కవర్ చేసేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అట్లా ఉంచుకొని తీసేసి షాంపూ తోటి వాష్ చేసుకోవాలి. షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హెయిర్ స్పా అనేది క్రీమ్ మనకి అప్లై చేసుకొని హెయిర్ కి హాట్ వాటర్ లో టవల్ డిప్ చేసి హెయిర్ కి పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉంచి తర్వాత తీసేసి షాంపూ తోటి మనం షాంపూ తోటి క్లీన్ చేసుకోవాలి. ఓకేనా. అట్లా గుర్తుందా. హెయిర్ కండిషనర్ అనేది స్కాల్ఫ్ కి తగలకూడదు. హెయిర్ కండిషనర్ అనేది కుదుళ్ళకి తగలకూడదు. ఓన్లీ ఫర్ హెయిర్ కి మాత్రమే అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. షాంపూ యూస్ చేయకూడదు. తర్వాత హెయిర్ స్పా అనేది మాత్రము ట్రీట్మెంట్ కాబట్టి తలస్నానానికి ముందే అప్లై చేసుకొని వీక్లీ వన్స్, వారానికి ఒకసారి హెయిర్ కి ట్రీట్మెంట్ చేసుకోవాలి. హెయిర్ స్పా అనేది తలకి అప్లై చేసుకొని హాట్ వాటర్ లో టవల్ డిప్ చేసి తర్వాత హెయిర్ కి పెట్టేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత షాంపూ తోటి వాష్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అష్యూర్ ఇంటెన్సివ్ కేర్ రిన్స్. ఇది కూడా కండిషనరే. ఇది కూడా ఇంకా మన దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ కండిషనర్ అన్నమాట. ఇది కూడా సేమ్, ఇందాక చెప్పాను కదా కండిషనర్ ఎలా అప్లై చేయాలో, ఇది కూడా సేమ్ మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సార్ హెయిర్ సీరం. మన దాంట్లో హెయిర్ సీరం అనేది ఉంది. హెయిర్ సీరం అంటే తలస్నానం చేసిన తర్వాత అయినా కానీ, డ్రై హెయిర్ కానీ బయటికి అది వెళ్ళేటప్పుడు తలస్నానం చేసిన తర్వాత జుట్టు డ్రై అయిపోయిన తర్వాత సీరం అనేది అప్లై చేసుకోవటం వల్ల ఏంటంటే హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటది, చిట్లిపోకుండా ఉంటది అనమాట. సీరం అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. డైలీ అయినా సరే అప్లై చేసుకోవాలి. డ్రై హెయిర్ ఎక్కువ చెత్తగా ఉన్నట్టుంటది కొంతమందికి, జుట్టు డ్రైగా అసలుకి మాయిశ్చరైజ్ లేకుండా ఉంటది. అప్పుడు అలాంటప్పుడు వెంటనే మనం ఇది అప్లై చేసుకోవచ్చు. ఎనీ టైం ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేది సీరం కూడా ఇంపార్టెంట్ మన హెయిర్ కి. షాంపూ కండిషనర్ ఓకే, మళ్ళీ విడిగా కూడా డ్రై అయినప్పుడు రోజు షాంపూ చేయలేము కదా, అలా నెక్స్ట్ డే రోజు డ్రైగా ఉంది అనుకుంటే సీరం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ డ్యామేజ్ కాకుండా స్మూత్ గా బాగుంటుంది అనమాట. విజయ్ సార్ నెక్స్ట్ మన దాంట్లో ఆ షాంపూలు డైలీ కేరు
మాయిశ్చరైజ్ షాంపూ, అషూర్ డీప్ క్లీన్ షాంపూ కాకుండా ఇంకా అడ్వాన్స్ గా అషూర్ యాంటీ హెయిర్ ఫాల్ బాంగ్స్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఉంది. ఇది ఎక్కువగా హెయిర్ డ్యామేజ్ అవుతుంటది కదా, ఆల్రెడీ ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అవుతున్న వాళ్ళకి ఈ షాంపూ అనేది సజెషన్ చేయొచ్చు. ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళు, అంటే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, బాగా అవుతుంది అనుకున్న వాళ్ళకి మనకి హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్ ప్లస్ సీరం, ఇవి 4 సజెషన్ కంపల్సరీ చేయాలి. ఓన్లీ ఆయిల్ షాంపూ మాత్రమే సజెషన్ చేయొద్దు. ఆయిల్, షాంపూ, కండిషనర్, సీరం, ఇవి 4 మెయింటైన్ చేయాలి. అదే ఇంకా లోపలికి ఫుడ్ లాగా కూడా మనం చెప్పాలి. మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి హెయిర్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సిల్ ఉంది. లేటెస్ట్ గా లాంచ్ అయింది బయోటిన్ స్ప్రే, అది ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చింది. నేను చాలా మందికి సజెషన్ చేశాను. హెయిర్ ఆయిల్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, బయోటిన్ స్ప్రే, ఈ 3 సజెషన్ చేశాను. కండిషనర్ కూడా పెట్టిన, కండిషనరు, బయోటిన్ స్ప్రే, ఈ 4 సజెషన్ చేశాను. చాలా మంది మంచి రిజల్ట్ చెప్పారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వాడాలనేది కూడా మనం చెప్పాలి. జస్ట్ చెప్పేసి ప్రొడక్ట్ చెప్పేసి వదలకూడదు. వాళ్ళు ఆయిల్ వాడుతున్నారు, షాంపూ వాడటం లేదు, షాంపూ వాడుతున్నారు, ఆయిల్ వాడటం లేదు, ఇలా ఉంది. మన ఆయిల్ వాడుతూ షాంపూ వేరేది వాడితే రిజల్ట్ రాదు, షాంపూ మనది వాడుతూ పారాషూట్ ఆయిల్ వాడితే రిజల్ట్ రాదు. ఇచ్చేటప్పుడు హెయిర్ ప్రాబ్లం, మనం ఏదైనా సజెషన్ చేసేటప్పుడు హెయిర్ కి సంబంధించి వాళ్ళది ఎటువంటి హెయిర్, ఆయిలీ హెయిరా, డ్రై హెయిరా, అసలు ప్రాబ్లం ఏంటి, దానికి ఎప్పటి నుంచి ఉంది ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కనుక్కొని కనుక మనము కరెక్ట్ గా సజెషన్ చేస్తే ఈ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ మనం వద్దన్నా కానీ వాళ్ళే వాడుకుంటారు తెలుసుకొని. ఓకేనా? ఇట్లా యాంటీ హెయిర్ ఫాల్, ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, డ్యామేజ్ అయ్యే వాళ్ళకి మనకి అషూర్ హెయిర్ ఫాల్ షాంపూ సజెషన్ చేయొచ్చు. ఇంకోటి నెక్స్ట్ కెరటిన్, కెరటిన్ స్మూత్. కెరటిన్ స్మూత్ అని అంటే మనకి హెయిర్ కి ప్రోటీన్ అనేది అవసరం. కెరటిన్ అనేది కెరటిన్ అనే విటమిన్ ఈ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దీంట్లో. కెరటిన్ అనేది ప్రోటీన్, మన జుట్టుకి ప్రోటీన్ అనేది అందాలి. మనకి హెల్త్ సప్లిమెంట్స్ ఎలాగో జుట్టుకి కూడా ప్రోటీన్ అనేది అందకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఎక్కువ. ఆ ప్రోటీన్ ని అందించడం కోసమే అషూర్ కెరటిన్ స్మూతింగ్ షాంపూ అన్నమాట. ఇది ఈ షాంపూ యూస్ చేయటం వల్ల ఏంటంటే మన జుట్టుకి ఆ ప్రోటీన్ అనేది అంది మంచిగా హెయిర్ డామేజ్ కాకుండా, హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అలాగని చెప్పేసి 2 షాంపూలు ఒకేసారి పెట్టద్దు. అషూరు యాంటీ డాండ్రఫ్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇది ఒకసారి యూస్ చెయ్యొద్దు. ఒకసారే చెప్పచ్చు 2 రోజులు ఇది 2 రోజులు ఇది అట్లా వాడద్దు. అషూర్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూని ఒక 2-3 మంత్స్ కంటిన్యూ చేసుకొని తర్వాత కొంచెం కంట్రోల్కి వచ్చిన తర్వాత కెరటిన్ స్మూత్ షాంపూ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. మనకి ఆల్రెడీ ప్రాబ్లం ఏమి లేదు, కొంచెం ఇంకా బాగుంటది అని అంటే కెరటిన్ స్మూత్ షాంపూ యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఫస్ట్ కంట్రోల్ అవ్వటానికి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ సజెషన్ చేయాలి. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత కెరటిన్ వాడుకోవచ్చు. ఏదైనా కానీ షాంపూ అనేది ఏదైనా సరే కానీ 1 మంత్ కంప్లీట్ గా యూస్ చేయాలి. 1-2 రోజులు యూస్ చేసి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఈ షాంపూ వల్ల, హెయిర్ ఆయిల్ వల్ల అని అందరు ఎక్కువ కంప్లైంట్స్ విన్నాను. నేను కూడా ఎక్కువ కంప్లైంట్స్ విన్నా. అంటే 1 మంత్ ఇప్పుడు దాకా ఎన్నో రకరకాల ఆయిల్స్ వాడి ఉంటారు. ఇప్పుడు ఆ ఆయిల్ నుంచి మన ఆయిల్ కి షాంపూకి అలవాటు పడాలంటే టైం పడుతుంది 1 మంత్. అది ముందు మీరు కస్టమర్ కి అనేది ఖచ్చితంగా చెప్పాలి, చెప్పి సజెషన్ చేయాలి. 1 మంత్ టైం పడుతుంది దాని నుంచి దీనికి అలవాటు అవడానికి. ఓకేనా? ఇంకా మన కెరటిన్ స్మూత్ షాంపూ, కండిషనరు ఇట్లా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇంకా లోపలికి మనకి ఇంటర్నల్ ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ ఉన్నాయి. బయోటిన్ స్ప్రే ఉంది, ఫాస్ట్ అబ్జర్వేషన్ కోసం అని చెప్పి బయోటిన్ స్ప్రే ఉంది. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సిల్ ఉంది. ఆమ్లా, అలోవెరా, ఇవి యూస్ చేసుకోవచ్చు. మా ప్రోడక్ట్ ఫుడ్ లాగా హెల్త్ సప్లిమెంట్ లో ఇవి యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వాడుతూనే మనము
అవి యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. తొందరగా మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఓన్లీ షాంపూస్ వరకు ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓన్లీ షాంపూయే కాకుండా సప్లిమెంట్స్ కూడా సజెషన్ చేయండి. ఇలా ఉంటే మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పండి. ఓకే, ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేయమంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాను. ఒకసారి మళ్ళీ అందరూ నోట్ చేసుకోండి. హెయిర్ ప్రాబ్లమ్స్ కి మనం బేసిక్ ఆయిలీ, షాంపూ, కండిషనర్, స్పా ఈ 4 1 by 1 ట్రీట్మెంట్ బేస్డ్ గా యూస్ చేసుకోవాలి. వాటిల్లో షాంపూస్ లో ఫస్ట్ వచ్చేసి డైలీ కేర్ షాంపూ అనేది ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి, జుట్టుకి ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి డైలీ కేర్ షాంపూ సజెషన్ చేయండి. మాయిశ్చరైజ్ షాంపూ అనేది డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా, జుట్టు హెయిర్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా, డ్రై హెయిర్ అయిన వాళ్ళకందరికీ మాయిశ్చరైజ్ షాంపూ సజెషన్ చేయండి. ఇంకోటి వచ్చేసి డీప్ క్లీన్ షాంపూ ఆయిలీ హెయిర్ కి సజెషన్ చేయండి. ఆయిలీ హెయిర్ కి స్మూత్ గా షైనీగా ఉండేదానికి, ఆయిల్ రిమూవ్ అయ్యేదానికి కోసమని డీప్ క్లీన్ షాంపూ సజెషన్ చేయండి. అషూర్ హెయిర్ ఆయిల్ చెప్పాను కదా ఎలా వాడాలో. ముందు రోజు నైట్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. అలా వీక్లీకి 2-3 టైమ్స్ అలా 1 month కంటిన్యూ చేసి చూడండి. ఆయిల్ నైట్ పెట్టుకుంటూ మార్నింగ్ షాంపూ చేసుకుంటూ ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కండిషనర్ చెప్పాను కదా, తల స్నానం చేసిన తర్వాత కండిషనర్ అనేది అప్లై చేసుకోవాలి. కుదుళ్ళకి టచ్ చేయకూడదు. కండిషనర్ అనేది ఓన్లీ హెయిర్ కి మాత్రమే అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి. స్మూత్ గా షైనీగా బాగుంటది హెయిర్ స్పా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్పా అనేది ట్రీట్మెంట్ వీక్లీ వన్స్, వారానికి ఒకసారి హెయిర్ స్పా అనేది మనం ట్రీట్మెంట్ గా అప్లై చేసుకోవాలి. క్రీమ్ అప్లై చేసుకొని హాట్ వాటర్ లో టవల్ డిప్ చేసుకొని హెయిర్ పెట్టేసుకొని 5 to 10 minutes తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి. షాంపూతో వాష్ చేసేసుకొని మీరు ఇంకా కండిషనర్ ఇంకా ఎక్స్ట్రా అట్లా అప్లై చేసేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటెన్సివ్, ఇది కూడా కండిషనరే. మన దాంట్లో కండిషనర్ 2 types ఉన్నవి. ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. హెయిర్ కండిషనర్ లో ఇది అనేది లేడీస్ యూస్ చేసుకోవాలి. ఈ కండిషనర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటెన్సివ్ కండిషనర్ అనేది లేడీస్ కి, ఇందాక చూపించిన కండిషనర్ అనేది జెంట్స్ కి ఈ కండిషనర్ అషూర్ హెయిర్ కండిషనర్. ఇంటెన్సివ్ కండిషనర్ అనేది బ్లూ కలర్ ది లేడీస్ కి, గుర్తుపెట్టుకోండి. కండిషనర్ లో కూడా 2 types ఉన్నాయి మనకి. ఇది లేడీస్ కి, అది హెయిర్ కండిషనర్ అనేది నార్మల్ ఏమంటే జెంట్స్ కి. ఎవరికైనా జెంట్స్ దైనా కానీ లేడీస్ దైనా అప్లై చేసుకునే విధానం ఒకటే, షాంపూ వాడే విధానం కూడా ఒకటే. ఓకేనా, ఇంకొకటి నెక్స్ట్ హెయిర్ సీరం అనేది కూడా అప్లై ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. సీరం అనేది డ్రై హెయిర్, పొడి హెయిర్ ఇట్లా చిక్కుగా ఉన్నప్పుడు కూడా సీరం అప్లై చేసి కోమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఎక్కువ హెయిర్ డ్యామేజ్ కాకుండా స్మూత్ గా స్ట్రైట్ గా ఉంటది అనమాట హెయిర్. నెక్స్ట్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ చెప్పాను కదా. ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అవుతున్న వాళ్ళకి మనకి హెయిర్ ఆయిల్ తో పాటు యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, కండిషనరు లేడీస్ కి అయితే, ఇంటెన్సివ్ కండిషనరు, సీరము, ఈ 4 సజెషన్ చేయండి. 1 month ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో, షాంపూ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పండి, మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెరటిన్ స్మూత్ షాంపూ చెప్పాను కదా. మన హెయిర్ కి ప్రోటీన్
అందకపోవడం వల్ల ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటది, కుదుళ్ళ దగ్గర పగిలిపోయినట్టు అయిపోయి హెయిర్ రిమూవ్ అయిపోతుంటది. కెరటిన్ స్మూత్ షాంపూ సజెషన్ చేయడం వల్ల ఏంటంటే మనకు అది ప్రోటీన్ అందుతూ హెయిర్ బాగా గ్రోత్ వస్తుంది. ఆ రిమూవ్ అయిన హెయిర్ కూడా మళ్ళీ రీబౌన్స్ గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఈ ప్రోడక్ట్ అంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ నా హోమ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ప్రోడక్ట్ గురించి నేను ఫస్ట్ వాడితేనే ఎవరికైనా చెప్పగలనని గట్టి నమ్మకం నాకు. అందుకని ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎవరికైనా అంటే బయట కానీ సజెషన్ చేయాలన్నా కానీ ఫస్ట్ నేను యూస్ చేసుకుంటాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఇంట్లో మా పిల్లలు కానీ మేము కానీ సేమ్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాం. చాలా బాగా ఉంది, హెయిర్ కంట్రోల్ అయింది, డాండ్రఫ్ లేదు, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లక్ష్మి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. విజయ్ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు సార్ విజయ్ సార్ సార్, హ్యాండిల్ చేయండి సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమలత మేడం, వండర్ఫుల్ గా చెప్పారు హెయిర్ గురించి, హెయిర్ కేర్ గురించి. చాలా థ్యాంక్ యూ మందికి సార్. తెలియని వాళ్ళకి మన దగ్గర ఉన్న నా యొక్క ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చాలా క్లియర్ గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ వండర్ఫుల్. యూ. కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. సో లీడర్స్, మేడం గారి సెషన్ విన్నారు కదా, మేడం గారి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అట్లాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ మీ హ్యాండ్ రైజ్ చేసి త్వరగా ఫాస్ట్ గా డైరెక్ట్ పాయింట్ వచ్చి మాట్లాడండి. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్, వింజమూరు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం సుమలత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. చాలా బాగుంది ప్రసాద్ సార్ మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం చాలా బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ప్రోడక్ట్ల గురించి బాగా చెప్పారు మేడం. నాకు ఎయిర్ స్పా గురించి మాత్రం డౌట్, అది ఎలా వాడాలి నేనైతే వాడలేదు, కానీ వేరే వాళ్ళు అడుగుతుంటే నేను చెప్పలేకపోయాను. మిగతా అన్ని చెప్పాను. ఎవరన్నా చెప్తారేమో, చెప్తే రాసుకొని వాళ్ళకి చెప్పవచ్చు అనుకున్నాను మేడం. కుదులు చెప్పారు కరెక్ట్ గా, ఎట్లా వాడిన వాళ్ళు మాత్రం చెప్తే అందరూ కూడా అది ఫాలోఅప్ చేసుకుంటారనేది క్లారిటీగా రెండోసారి కూడా రివిజన్ చేశారు. చాలా మంది ఒకవేళ మిస్ అయిపోతారని మళ్ళీ వాళ్ళకి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. కళ్ళగుంట సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సుభాషిణి, కళ్ళగుంట సుభాషిణి. సుభాషిణి మేడం, చెప్పండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హెయిర్ సీరం అన్నారు కదా, హెయిర్ చిట్లిపోదు అని చెప్పారు. అది మామూలు హెయిర్ ఆయిల్ వాడినట్టు వాడాలా, అప్లై చేయాలా, లేకపోతే ఎలా? లేదు, డ్రై హెయిర్ అయినప్పుడు డ్రై హెయిర్ అయినప్పుడు అప్లై చేసుకోండి. డ్రై అవుతుంటది కదా ఊరికనే హెయిర్, విడిగా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు వెళ్ళేటప్పుడు డ్రైగా ఉంటది కదా హెయిర్, అప్పుడు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. మాయిశ్చరైజ్ గా తేమతో ఉంచుద్ది అనమాట హెయిర్ ని. ఓకే మేడం, అది మామూలుగా అప్లై చేసుకోవడం, దాన్ని ఇంకా తలస్నానం చేయటం అలాంటివి ఏమి లేవు కదా మేడం? అవేం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ఒక డౌట్ ఉంది అడిగాను మేడం. థ్యాంక్ యూ మేడం చెప్పినందుకు. థ్యాంక్ యూ. విమలా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విమలా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విమలా మేడం మీ మాట వినపట్టలేదు మేడం. విమలా మేడం మీ వాయిస్ వినపట్టలేదు. గుడ్ మార్నింగ్ మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రతిభ మేడం. మేడం బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. ప్రతిభ మేడం మీరు మాట్లాడండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం మీరు చెప్పినట్టు ప్రోడక్ట్ ఫస్ట్ మనం యూజ్ చేస్తేనే అవతల వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు మేడం. ఎస్. మేము మా టీమ్ లో కూడా ఇదే విధంగా చేస్తున్నాం మేడం. ఓకే. ఈ రోజు హెయిర్ కేర్ గురించి మాత్రం చాలా మంచి సెక్షన్ ఇచ్చారు మీరు. ఓకే. ఇన్ని రోజులు డాండ్రఫ్ కి నేను డీప్ క్లీనింగ్ షాంపూ సజెషన్ చేసేదాన్ని మేడం. కానీ ఈ రోజు మీరు డాండ్రఫ్ కి మాయిశ్చరైజ్ షాంపూ ఇవ్వాలి అని ఇచ్చిన క్లారిటీతో ఇక నుంచి మాయిశ్చరైజ్ షాంపూని ఇస్తాను మేడం. ఓకే. ఈ సెక్షన్ లో అయితే ఈ విషయాన్ని మాత్రం నేను కొత్తగా తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకట్ సార్ బెత్తంచెర్ల అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్. గురువు గారు Morning, గుడ్ sir. మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. చిన్న డౌట్, ఇంకొకటి ఆయిల్లో క్యాప్సూల్ మన సప్లిమెంట్ వాడుకోవచ్చు ఒక 2-3 అన్నారు, అది ఒక్కసారి క్లారిటీగా చెప్పరా? ఏ సప్లిమెంట్ ఆయిల్ వేసుకొని వాడుకోవచ్చు? ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మనది ఆయిల్ లో అషూర్ హెయిర్ ఆయిల్ లో నీమ్ క్యాప్సూల్ సప్లిమెంట్ ఉంది కదా. నీమ్ క్యాప్సూల్, ఎస్ మేడం, ఎస్ మేడం. నీమ్ క్యాప్సూల్ సప్లిమెంట్ ఇప్పుడు అది బయట అందరూ వేపాకు ఇది పెడతారు, కానీ అంత టైం ఉండటం లేదు కదా అందరికి. అది Yes, madam. పెట్టుకొని Yes. హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకొని చుండ్రుకి ఎక్కువ అదే యూస్ చేస్తాము, కానీ అంత టైం Okay. ఉండటం లేదు, ఎవరికి తీరిక ఉండటం లేదు. కాబట్టి అది అప్లై చేసుకున్నా అది పనిగా ఉండాలి, టైం కేటాయించాలి. Okay. కానీ మనకి నైట్ టైం ఏంటంటే నీమ్ క్యాప్సూల్ ఆయిల్ లో వేసుకొని Okay. మన హెయిర్ ఎంత అయితే పడుతుందో ఆయిల్ అట్లా క్యాప్సూల్ వేసుకొని అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. అట్లా ఓకే మేడం. ఎస్ మేడం. అండ్ సోరియాసిస్ కి ఏ షాంపూ వాడితే బెటర్, ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి మేడం. సోరియాసిస్ బాగా తలలో ఎక్కువ ఉంది, ఏ షాంపూ బెటర్? అది ఐడియా లేదు సార్, ఐడియా లేదు. సప్లిమెంట్స్ చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మన అన్ని షాంపూస్ ఇవే. నీమ్ క్యాప్సూల్ యూస్ చేసి చూడండి. ఎస్ మేడం, వాడుతున్నాం మేడం. షాంపూ ఏదైనా డిఫరెంట్ ఇంకేదైనా చెప్పగలరని అడిగాను. థ్యాంక్ యూ మేడం, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా చెప్పారు. మీరు కూడా ఇంకా ముందు ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ బాగుంది మేడం. అన్ని హెయిర్ కేర్ గురించి మాకు చాలా బాగా ఉంది. ఈ ఇప్పుడు కలర్ ప్రొడక్ట్ షాంపూ గురించి కొంచెం వివరించరా? కలర్ ప్రొటెక్షన్ షాంపూ అనేది కలర్ ఇప్పుడు కలర్ వచ్చేదానికి కాదు మేడం, అది కలర్ ఉన్న కలర్ ని పోకుండా ఉండేదానికి ప్రొటెక్షన్ చేసేదానికి ఆ షాంపూ. అంటే వైట్ హెయిర్ ని బ్లాక్ చేసేదానికి కాదు, మనకున్న నేచురల్ దాన్ని డ్యామేజ్ కాకుండా ఉండేదానికి కలర్ ప్రొటెక్షన్ షాంపూ అన్నమాట. అది యూజ్ చేయడం వల్ల తొందరగా ఇది కాకుండా ఉంటది, కలర్ చేంజ్ కాకుండా ఉంటది, దానికోసం ఆ షాంపూ. థ్యాంక్ యూ. హెయిర్ స్పా గురించి చెప్పారు, చాలా బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లీలారాణి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సెషన్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. హెయిర్ కేర్ గురించి కానీ ప్రోడక్ట్స్ గురించి కానీ బాగా చెప్పారు. ముఖ్యంగా నీమ్ క్యాప్సూల్ ఇందులో యూస్ చేసి హెయిర్ కేర్ అనేది చూసుకోవడం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. భూలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మన వెస్టేజ్ లో హెయిర్ కి సంబంధించి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఎట్లా యూజ్ చేయాలని ఇవాళ ఫుల్ క్లారిటీ వచ్చింది మేడం. నాకు ఇప్పటి వరకు నాకు ఇవన్నీ ఇలా వాడాలని తెలీదు. అడిగిన వాళ్ళకి అప్పటికప్పుడు ఎవరినన్నా కనుక్కొని మాత్రమే చెప్తున్నా. ఇవాళ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను మీ ద్వారా. చాలా వండర్ఫుల్ సెషన్ మేడం, చాలా బాగా చెప్పారు, చాలా క్లియర్ గా. థ్యాంక్ యూ మేడం. ఒక డౌట్ ఏంటంటే
వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవ్వడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు మేడం చాలా మంది. వైట్ హెయిర్ బ్లాక్ అవ్వటానికి లేదు. అది బ్లాక్ అవ్వాలంటే కెమికల్ యూజ్ చేసే ప్రొడక్ట్లు బయట వాడుతున్నారు. మన దాంట్లో అయితే ఏం లేదు బ్లాక్ అవ్వటానికి. ఓకే మేడం. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తొందరగా వైట్ హెయిర్ వస్తుంది మేడం. 10 to 15 years పిల్లలకు కూడా వచ్చేస్తుంది. దాని మనకు గురించి అడుగుతున్నాను అన్నమాట. ఆ హెయిర్ అనేది రాకుండా ఉండడానికి ముందు నుంచే కలర్ ప్రొటెక్షన్ షాంపూ యూజ్ చేసుకోండి. ఓకే ఓకే మేడం. అది ఏ ప్రాబ్లం లేనప్పుడు యూజ్ చేసుకోండి. ఏ ప్రాబ్లమ్స్ హెయిర్ కి లేవు అన్నప్పుడు ఆ షాంపూ యూజ్ చేయండి. ఈ షాంపూ యూజ్ చేస్తూ అది యూజ్ చేయొద్దు. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ షాయిదా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. విజయ మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఇచ్చిన ఈ సెక్షన్ ని బట్టి చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం ఇంత మంచి సెక్షన్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ వల్ల కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేశాను, కానీ నాకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది. ఏం వాడాలా అని చెప్పేసి నాకు ఏం అర్థం కావట్లేదు. దానికోసం బయట ప్రొడక్ట్స్ వాడుతున్నాను, యూట్యూబ్ లో టిప్స్ కూడా చూసి యూజ్ చేశాను, కానీ నాకు హెయిర్ ఫాల్ మాత్రం కంట్రోల్ అవ్వలేదు. ఈ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేసి ఇంకా కొంతమందికి రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం ఇంత మంచి మాకు జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్ఎస్ఆర్ టీమ్ స్వర్ణ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. నేను ఫస్ట్ టైం ఈ సెషన్ వింటున్నానండి. ఒక 1 week నుంచే నేను ఈ జూమ్లో అటెండ్ అయ్యాను. అయితే మేడం గారు చాలా మందికి వైట్ హెయిర్తో బయట అన్ని షాంపూస్ వాడుతున్నారు కదా, విఐపి అని అది ఇది కలర్స్ వేసుకోవడానికి. వాళ్ళకు కూడా మన షాంపూలు ఇంట్రడ్యూస్ చేయొచ్చా అండి, వాడచ్చా? కలర్ వచ్చేదానికైతే షాంపూ లేవు కదా, లేవు మేడం. ఇప్పుడు దాకా చెప్పాను కదా, మనకి కంటిన్యూ చేయడం వల్ల ముందు ఆ ప్రాబ్లం లేకుండా ఏమన్నా ఉండొచ్చు. ఆల్రెడీ వాళ్ళు కలర్స్ వేసుకుంటున్నారు మేడం. వాళ్ళైనా సరే అంటే కలర్ రాకపోయినా మందు వాడటం వల్ల వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటుందా మేడం? యూజ్ ఉంటుంది మేడం, వాడుకోవచ్చు ఎవరైనా. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. విజయలత మేడం కావాలి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం గారు. నేను వాడుతూ ఉన్నాను కానీ మొత్తం అయినా కూడా అంటే ఎక్కువ హెయిర్ ఊడేది. ఇప్పుడు వాటిని వాడటం వలన హెయిర్ కొద్దిగా తగ్గుతుంది, కానీ ఎట్లా వాడాలి ఏంటి అనేది మామూలుగా మీరు చెప్పినట్లుగా ఎట్లా అంటే అట్లాగా ఆయిల్ పెట్టేసుకోవటము, 2-3 సార్లు పెట్టుకోవటం, బయటకు వెళ్ళటము, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ షాంపూ వాడటం, ఇట్లాగా చేయటం మూలాన కూడా హెయిర్ ఫాల్ అనేది ఆగకుండా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన సెక్షన్ ద్వారా అర్థమైంది మేడం. ఇది కంటిన్యూగా కరెక్ట్గా కొద్దిగా మనసు పెట్టి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ సెక్షన్లో తెలుసుకున్నాను మేడం. ఇక నుంచి కరెక్ట్గా రాత్రి యూజ్ చేసి మళ్ళీ ఉదయాన్నే స్నానం చేయటము ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన సెక్షన్ ద్వారా తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ వాడతా మేడం గారు. నేను వాడుతున్నాను, అయినా పోతూ ఉన్నాయి, ఊడిపోతా ఉన్నాయి. ఇతరులకి చెప్పడం అనేది చెప్తున్నాను, కానీ వాళ్ళు కూడా అంటున్నారు మీ ఆయిల్ పెట్టుకొని మీ షాంపూలు పూసుకుంటే మాకు ఊడిపోతా ఉన్నాయి, ఇవి బాగాలేవు అన్నట్టు మాట్లాడారు. కానీ ఎట్లా ప్రాబ్లం ఎట్లా యూజ్ చేయాలనేది నాకు తెలియదు, కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను. కరెక్ట్గా ఇదే ఫాలో అవుతాను మేడం. ముందు నేను చేస్తాను, తర్వాత వాళ్ళకి చెప్తాను. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు ప్రొడక్ట్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. మేము ఇప్పటి వరకు ప్రొడక్ట్ వాడుతున్నాం, కానీ ఏ హెయిర్కి ఏం షాంపూ వాడాలి, ఎలా వాడాలి అని ఏమి లేకోకుండా వాడుతున్నాం మేడం. ఈరోజు చాలా బాగా చెప్పారు మేడం. మేడం ఒక చిన్న డౌట్ మేడం. ఈ ప్రొడక్ట్స్ వాడుతూ మనం క్యాప్సిల్స్ సప్లిమెంటరీస్ ఏమన్నా వాడొచ్చా మేడం? వాడచ్చు మేడం. అలోవీరా, ఆమ్లా, హెయిర్, నెయిల్, స్కిన్ వాడండి. ఇంకా మంచిగా ఇంకా రావాలంటే బయోటిన్ స్ప్రే, మనది అబ్జర్వెంట్ లో బయోటిన్ స్ప్రే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ.
మళ్ళా మీరు జూమ్ మీటింగ్ లో మాకు కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మళ్ళా నాలెడ్జ్ ఇవ్వాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం. రహీం మేడం నెల్లూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇప్పుడు మామూలుగా హెయిర్ ఫాల్ కి హెయిర్ ఆయిల్ ప్లస్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేస్తున్నాము. ఒక 1 month తర్వాత మళ్ళీ ఏమైనా మాయిశ్చరైజ్ యూజ్ చేయొచ్చా, లేకపోతే కంటిన్యూగా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేసుకోవచ్చు? ముందు ఆయిల్ షాంపూ ప్రాపర్ గా నేను చెప్పినట్టు యూస్ చేయండి. అంటే వీక్లీ నైట్ ఆయిల్, మార్నింగ్ షాంపూ, కండిషనర్ కూడా, కండిషనర్ సీరం కంపల్సరీ ఉండాలి. ఇంటర్నల్ గా ఓకే మేడం. అన్ని సప్లిమెంట్స్ ఎక్కువ యూస్ చేయలేమన్న వాళ్ళకి బయోటిన్ స్ప్రే సజెషన్ చేయండి. ఓకే మేడం. ఇది హెయిర్ నెయిల్ స్కిన్ డైలీ 1 వాడుతున్నారు మేడం. దాన్ని ఏమైనా 1 అంటే డైలీ 2 వేసుకోవచ్చా, 1 క్యాప్సూల్ వేస్తే సరిపోతుందా? క్యాప్సూల్ నైట్ ఆఫ్టర్ తర్వాత ఒకటి, నైట్ డైలీ ఒకటి. డైలీ ఒకటి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మునిచంద్ర సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుమలత్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ వాడుతున్నాను మేడం. శాంపుల్ చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా అమూల్యంగా బాగా చెప్పారు మేడం. మేడం వాడుతున్నా మేడం. ఇది సుండ్రు మాత్రం తగ్గటం లేదు మేడం. వస్తూనే ఉంది మేడం సుండ్రు. అదే చెప్పాను కదా సార్, ప్రాపర్ గా ఇది ఒకసారి ఈ సజెషన్ చేసుకోండి. ఆయిల్ నీమ్ క్యాప్సూల్ వేసుకొని సజెషన్ చేసుకొని ఆయిల్ షాంపూ అలా యూస్ చేసుకోండి. ఎక్కువ బయటికి డస్ట్ కి ఎక్కువ డస్ట్ పడుతుంటది కాబట్టి బయటికి బైక్ మీద అది డ్రైవ్ కి వెళ్ళినప్పుడు కొంచెం హెయిర్ కి హెల్మెట్ గానీ ఏదైనా యూస్ చేసుకోండి. కంట్రోల్ అయిన వరకు దాన్ని కొంచెం కేర్ తీసుకోండి. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ వన్ విన్నీ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హెయిర్ ఆయిల్, షాంపూ ఇవన్నీ వాడుతున్నాం కానీ అవి ఎలా యూజ్ అవుతాయి అనేది ప్రతి ఒక్కటి కూడా, కండిషనర్ అయితేనేమి, స్పా అయితేనేమి ప్రతిదీ చాలా చక్కగా వివరించారు మేడం. తెలియని విషయాలు మీ ద్వారా చాలా చాలా తెలుసుకున్నాం మేము ప్రెసెంట్ అయితే. నేను హెయిర్ ఆయిల్ ఇచ్చినప్పుడు చాలా మంది చెప్తున్నారు హెయిర్ ఫాల్ అవుతుంది మీ ఆయిల్ వాడితే అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే డెలికేటెడ్ హెయిర్స్ అనేది హెయిర్ ఫాల్ అవుతాయి. తర్వాత మనకి హెయిర్ గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా వస్తుందని నేను చెప్పాను. తర్వాత మనకి సేమ్ మీరు చెప్పిన టిప్ నైట్ హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ షాంపూ చేసేసుకోండి అని కూడా నేను చెప్పాను. అయినా కూడా రిపీట్ అగైన్ వస్తున్నాయి. కానీ ఇంకొన్ని విషయాలు వాళ్ళకి మనకి ఎవరైతే ఇలాంటి పర్సన్స్ ఎదురవుతారో వాళ్ళకి ఎలా చెప్పాలనేది చాలా క్లియర్ గా చక్కగా విడమర్చి చెప్పారు మేడం. మీరు చెప్పిన విధానం అయితేనే అన్ని కూడా మాకు బాగా నచ్చాయి. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం మేడం మేమైతే దీని పరంగా. నేను కూడా నాకు హెయిర్ ఫాల్ చాలా అయ్యింది. ఓకే. ఫస్ట్ నేనే వాడుకున్నాను, ఎందుకంటే నేను వాడితేనే కదా ఎదుటి వాళ్ళకి చెప్పాలి. నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. అయిపోతే నేను తర్వాత దీని గురించి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సేమ్ సార్ వాళ్ళు ఇలా చెప్పారనమాట. ఓకే అని చెప్పి నేను నెక్స్ట్ నుంచి వాళ్ళకి ఇవ్వడం ఇలా స్టార్ట్ చేశాను. సేమ్ మేడం అసలు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ ఫాల్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇలాగే మీరు మళ్ళీ మాకు జూమ్ సెక్షన్ ఇవ్వాలి, ఇంకా తెలియని మరిన్ని విషయాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరు అన్మ్యూట్ హ్యాండ్ రైస్ చేయొద్దు, 7 అవుతుంది. సో ఈ ఉన్న వాళ్ళ వరకే. శ్రీను ఉలవపాడు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఉలవపాడు శ్రీను సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మమతా మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా నైట్, మార్నింగ్ ఒక రోజు ఉండొచ్చా మేడం? ఏంది మేడం ఇంకోసారి రిపీట్ చేయండి.
మార్నింగ్ తలస్నానం చేసి అలా ఒక రోజైనా ఉండొచ్చా? నాకు వాయిస్ ఎవరో చేస్తున్నారు. మేడం మేడం మ్యాథ్స్ చెప్పేది ఏంటంటే హెయిర్ ఆయిల్ నైట్ అప్లై చేసుకుంటాము, అప్లై చేసుకొని ఉదయాన్నే షాంపూ చేసేసుకోండి అన్నారు కదా, హెయిర్ తలస్నానం చేసేయండి అని చెప్పారు కదా, అది 1 డే అంతా అయినా ఉంచుకోవచ్చా, ఒక 1 or 2 days అయినా ఉంచుకోవచ్చా హెయిర్ కి ఆయిల్ అంటున్నారు. బయటికి వెళ్ళకపోతే ఉంచుకోవచ్చు, బయటికి వెళ్ళే పని అయితే హెడ్ బాత్ చేసేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదేలే మేడం. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవడం తలస్నానం చేసి అలా అని. పక్క రోజు ఉంచుకోవచ్చు, మీరు ఎక్కువ బయటికి వెళ్ళకపోతే ఉంచుకోవచ్చు, బయటికి వెళ్తూ ఉన్నారంటే హెడ్ బాత్ చేసేసుకోండి. ఓకే మేడం. అది మళ్ళీ వచ్చి కండిషనర్ వచ్చి లేడీస్ ది జెంట్స్ ది అన్నారు కదా మేడం, మేము ఏదైనా ఇవ్వడం వల్ల జుట్టు ఊడింది మేడం. అది కండిషనర్ అప్లై చేసుకునే విధానం కూడా చెప్పాను కదా మేడం, కుదుళ్ళకి అవును కండిషనర్ మేడం, జుట్టు వరకే. సరే మేడం. సైడ్ పెట్టుకొని అప్లై చేసుకోండి, ఓన్లీ హెయిర్ వర్క్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన. QVR సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుమలత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇందులో షాంపూస్ 3 వాడాము మేము, కానీ హెయిర్ డ్రాప్ అవుతుంది, దానివల్ల మళ్ళా డీప్ క్లెన్జింగ్ మాయిశ్చరింగ్ వాడాము మేడం. ఒక షాంపూ ఎన్ని రోజులు యూజ్ చేశారు సార్? 1 month కంటిన్యూగా వాడాను మేడం. అసలు మీ ప్రాబ్లం బట్టి యూజ్ చేశారా, జస్ట్ నార్మల్ గా అవును మేడం, తీసుకొని? అంటే కంట్రోల్ అయింది మేడం, నాకు బాగానే కంట్రోల్ అయింది. ఓకే. అవును మేడం, బాగా సుండ్రుండేది మేడం అంత ముందు కూడా నాకు బాగా, అది మొత్తం కంట్రోల్ అయింది మేడం. నాకు హెయిర్ హెల్మెట్ పెడితే బండి మీద వెళ్తుంటాను మేడం, బాగా ఇంప్రూవ్మెంట్ బట్టలు అయిపోద్దామని నాకు భయం వేసేది మేడం అంత ముందు కూడా. ఓకే. తర్వాత నేను హెయిర్ స్కిన్ నెయిల్ వాడాను మేడం, నాకు గోరు ఒకటి బాగా పుచ్చిపోయింది మేడం. ఓకే. అసలు పుచ్చిపోయి పెట్టి మనకు ఇట్లా చేయి తగ్గితే చాలు మొత్తం పొడి పొడి అయిపోయేది మేడం. అటువంటి హెయిర్ అండ్ నెయిల్ స్కిల్ వాడిన తర్వాత ఆ పుచ్చిపోయిన గోరు కూడా గట్టిగా అయిపోయింది మేడం, అంత స్ట్రాంగ్ అయిపోయింది మేడం. ఎక్సలెంట్ ప్రోడక్ట్ మేడం అది. నేను ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా ఈ సప్లిమెంట్ హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ వాడించాలని నేను చేస్తున్నాను మేడం. బాగానే ఉంది, బాగా ఎక్సలెంట్ మేడం అది. అవును మేడం, మీరు ఈ సెషన్స్ ఇచ్చినందుకు ఇంకా మాకు ఇంకా తెలియని విషయాలు చాలా చెప్పారు మేడం ఇందులో. థ్యాంక్ యూ మేడం. కండిషనర్ కూడా మంచిది, జెంట్స్ కూడా యూజ్ చేయాలి షాంపూ తర్వాత. ఓకే మేడం, అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాదాపురం నెక్స్ట్ మాట్లాడండి సార్. సార్ నెక్స్ట్ వన్ హ్యాండ్ రైస్ సార్, మాదాపురం అని ఉంది సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సతీష మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుమతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చేసి సతీష మేడం, మాదాపురం నుంచి. మీరు చెప్పిన హెయిర్ గురించి నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఆదిలక్ష్మి మేడం పొన్నూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇప్పుడు హెయిర్ ఆయిల్ నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయాలన్నారు కదా మేడం, అది మరి పిల్లలకి వాడాలంటే ఎలా మేడం? పిల్లలకి వాడించవచ్చు, నైట్ అప్లై చేసేసుకోవచ్చు. 2-3 days వాళ్ళ స్కూల్లోనే ఉంటారు కదా మేడం, ఎక్కువ బయటకి వెళ్ళరు కదా, 2 days కి ఒకసారి అయినా చేయించవచ్చు. ఓకే మేడం, అదే స్కూల్ కి వెళ్తారు కదా వాళ్ళకి డైలీ హెడ్ బాత్ అంటే అది నైట్ లేకపోతే మార్నింగ్ పెట్టుంటారు కదా ఆయిల్, ఈవినింగ్ అయినా చేపించండి. 2 days, కనీసం 2 days కి ఒకసారి చూద్దాం, ఇప్పుడే కొడదాం. హెడ్ బాత్. స్పీకింగ్. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ ఓకే సో మేడం, మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ప్రసాద్ సార్.
విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సుమలత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెషన్. హెయిర్ ఫాల్ గురించి కానీ హెయిర్ కి సంబంధించినటువంటి కేర్ మొత్తం మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. టీం మొత్తం కూడా మంచి ఇన్స్పైరింగ్ గా మంచి ఇచ్చారు కాబట్టి మన టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. ఇందులో డైలీ కేర్ షాంపూ ఎంత యూజో దానికి డీప్ క్లీన్ షాంపూ కానీ అన్ని రకాలు యూజ్ చేస్తున్నాం మేడం. నేను కూడా చాలా వండర్ఫుల్ తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం. స్పా గురించి తెలియదు నాకు ఇప్పుడు వరకు, మీ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. విష్ యూ మేడం మీ గోల్స్ అని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. గురుగారు రామారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ సుమలత్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇవాళ చెప్పిన సెషన్ బాగా చాలా చాలా సూపర్ గా ఉంది. అందరికీ రోజు రొటీన్ గా తెలుసు ఏముందిలే అని అనుకుంటాము. ఆ రొటీన్ గా తెలిసిన వాటిల్లోనే చాలా పొరపాట్లు చేస్తున్నాను తెలియక. మీరు బట్టికి వాళ్ళు చెప్పిన విధానం బట్టి మీరు చెప్పిన ప్రొసీజరు, ఇప్పుడు మన ట్రెజరీ ప్రసాద్ గారు చెప్పినట్టు స్ప్రా గురించి మాకు అసలు తెలియదు. కండిషనర్ అంటే తెలుసు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ చెప్పమ్మా, కండిషనర్ అనేది లేడీస్ కి జెంట్స్ కి వేరు వేరుగా ఉందా, ఒకటే నా కండిషనర్? వేరు వేరుగా ఉంది సార్. అది కండిషనర్ ట్యూబ్ టైప్ లో ఉంది జెంట్స్ కి. లేడీస్ ఇంటెన్సివ్ కేర్ బాటిల్లో ఉంది లేడీస్ కి. వాటిల్లో ఉంది లేడీస్ కి. ఓకే ఓకే థ్యాంక్ యూ. మా మిస్సెస్ కూడా విన్నారు, అదే డౌట్ వచ్చింది నాకు. ఓకే ఒకసారి మా మిస్సెస్ మాట్లాడుద్దాం ఒకసారి మేడం. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ ఎడ్యుకేటివ్ సెషన్ మ్యామ్. చాలా బాగుంది. చాలా కొత్త విషయాలు తెలిసినాయి. కాకపోతే ఒక చిన్న డౌట్ అండి, హెయిర్ సీరం గురించి. ఓకే. అది మామూలు బయట సీరమ్స్ వాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, తలంటి పోసుకున్న తర్వాత డ్యాంప్ హెయిర్ మీద రాయాలి అని చెప్తారు కదా. మరి రెగ్యులర్ యూజ్ అన్నారు, ప్లస్ హెయిర్ సీరం అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు అని కూడా అంటారు కదా. మనం రోజు వాడచ్చు అంటే ఎక్కువ బయటికి జర్నీ వెళ్తుంటారు కదా, మనకి తలస్నానం చేసిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అంటే హెయిర్ చిక్కుగా ఉంటది కదా, కొంచెం మరి అంత రెడీ హెయిర్ మీద కాకుండా కొంచెం లైట్ ఆ హెయిర్ మీద యూజ్ చేసుకోవచ్చు. డ్రై హెయిర్ ఎక్కువ పొడి పొడిగా ఉంటది కదా హెయిర్, అప్పుడు అప్లై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ డ్యామేజ్ లేకుండా చూస్తుంది. బయట జర్నీస్ ఎక్కువ చేస్తారు కదా బైక్ మీద, అది ట్రావెల్ వాళ్ళకి ఎక్కువ సజెషన్ చేసుకోవచ్చు. ఓకే మేడం. రెగ్యులర్ గా ఎక్కువ వాడచ్చా మనది? వాడచ్చు, ఏం కాదు. నేను రెగ్యులర్ యూజ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సుమలత గారు థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. మా ఆర్మీ టీం మొత్తం కూడా ఇవాళ హెయిర్ ఫాల్ గురించి హెయిర్ గురించి బాగా తెలుసుకోగలిగారు. థ్యాంక్ యూ మేడం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటిది మళ్ళీ మీరు ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మీ గోల్స్ మొత్తం రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సార్. టైం అయిపోతుంది, ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. రజనీ మేడం అండ్ శివరామ్ చౌదరి సార్, వీళ్ళిద్దరికి మాత్రం ఇంకెవరికి లేదు. ఆ రజనీ మేడం వేజెండ్ లో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇక్కడ పల్లెటూరులో ఎక్కువ శాతం వారానికి ఒకసారి హెయిర్ బాత్ చేసుకుంటారు కదా మేడం. మరి వీళ్ళు డైలీ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదా మేడం? అది చెప్పాలి మేడం మనము వాళ్ళని. అంటే అందరూ కొంచెం అంటే పల్లెటూరులో కొంచెం వారానికి ఒకసారి చేసుకుంటారు కదా తల స్నానం. వాళ్ళు పనులకి వెళ్తే హడావుడిగా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇది యూజ్ చేయకూడదా మేడం? యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఆ రోజు తలస్నానం ఎప్పుడైతే చేస్తారంటారో అప్పుడు పెట్టుకోమనండి ఆయిల్. ఈ నెక్స్ట్ వాళ్ళు వేరే ఆయిల్ వాడుకోవాలా అప్పుడు? లేదు మేడం, మనది ఇది కంటిన్యూ చేసిన తర్వాత ఇంకోటి వాడితే, చెప్పాను కదా హెయిర్ ఆయిల్ ఇది, షాంపూ వేరేది, షాంపూ అది, మనది హెయిర్ ఆయిల్ అలా వాడితే రిజల్ట్ రాదు. ప్రాపర్ గా అన్ని మనమే ఇదే యూజ్ చేయాలి. షాంపూ ఆయిల్ 6 రోజులు వాళ్ళు తల స్నానం చేసే రోజే పెట్టుకోమన్నారు కదా, అంటే మిగిలిన డేస్ వాళ్ళు ఆయిల్ పెట్టుకోకపోతే హెయిర్ అనేది పాడైద్ది కదా. పెట్టుకోమనండి. ఇంకా అది డాండ్రఫ్ సమస్యలు ఇవేం లేకపోతే యూజ్ చేసుకోవచ్చు. ఏం కాదు. మామూలుగా ఇంకా నార్మల్ గా ఈ 6 days ఉపయోగించుకుని 7 అలా షాంపూ వాడుకోవచ్చు అంటారా?
వాడుకోవచ్చు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోతే. డాండ్రఫ్ సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా వాడుకోవాలి. 3 days లేకపోతే కోసారి ఆయిల్ వేసుకుని నెక్స్ట్ షాంపూ 2 షాంపూను రోజులకు యూజ్ చేయాలి. 2 రోజులకు 2 రోజులకి ఒకసారి. ఒకసారి. సరే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం. ఓకే బాగా మేడం. చెప్పారు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. లాస్ట్ కాల్ శివరామ్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మార్నింగ్ మేడం, శుభోదయం మేడం. గుడ్ మార్నింగ్ సార్. లాంగ్ టైం మీ వాయిస్ మేడం. మంచి సీజన్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు. అయితే ఏంటంటే ఇక డౌట్ మేడం, మా మెసేజ్ కి ఎక్కువ ఎయిర్ ఫాల్ అవుతుంది, చుండ్రు బాగా ఉంటుంది, తగ్గట్లా మన డీప్ క్లీజింగ్ షాంపూ వాడుతున్నాము. ఓకే. సో ఏం చేయాలి మేడం? హెయిర్ ఆయిల్ చెప్పాను కదా సార్, హెయిర్ ఆయిల్ లో నీమ్ క్యాప్సుల్ అప్లై చేసుకొని. మేడం ఇంతకుముందు అలాగే చాలా సార్లు నేను చెప్పి చేయించాను మేడం, అట్లే నాకు తెలుసు. సో అయినా కూడా రిజల్ట్ లేదు మేడం. షాంపూ మేడం చేంజ్ చేయండి, మాయిశ్చరైజ్ షాంపూ యూజ్ చేయండి. డాండ్రఫ్ ఎక్కువ ఉంది కాబట్టి మాయిశ్చరైజ్ షాంపూ యూజ్ చేయండి. అదే మేడం మాయిశ్చరైజ్ షాంపూ, వాడుతున్నది మాయిశ్చరైజ్ షాంపూ మేడం. డీప్ క్లీజింగ్ ఉంది కదా డీప్ క్లీన్జింగ్ లేకపోతే మాయిశ్చరైజ్ షాంపూ యూజ్ చేస్తున్నారా? షాంపూ వచ్చేసి ప్రెసెంట్ వచ్చేసి డీప్ క్లీన్స్ షాంపూ ఉంది కదా మేడం, అది వాడుతున్నాం. అది మాయిశ్చరైజ్ షాంపూ యూజ్ చేయాలి, ఎల్లోనా మేడం? అది కూడా ఆల్రెడీ అయిపోయింది మేడం. అది కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి చూడండి. రోజు అంటే డే బై డే ఆయిల్ పెట్టుకుంటూ అదే నీమ్ క్యాప్సుల్ వేసి ఆయిల్ అప్లై చేసి నైట్ షాంపూ చేయండి డే. అలా 1 month చేసి చూడండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి నుంచి మీటింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. 12వ తారీఖున గుంటూరులో నండూరు కోటేశ్వర కళ్యాణ మండపంలో బిజినెస్ సెమినార్ ఉంది. గురువు గారు మనకి మంచి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి సెకండ్ సాటర్డే కూడా. సో అందరూ కూడా మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులో స్టార్ట్ అయ్యే బిజినెస్ సెమినార్ కి తప్పకుండా అందరూ మీ టికెట్స్ భాషా సార్కి కింద స్క్రోల్ అయ్యే నంబర్కి వెంటనే బుక్ చేసుకోండి. మినిమం 10 టికెట్స్ బుక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 20 రూపీస్ పర్ టికెట్. గుంటూరులో నండూరు కోటేశ్వర కళ్యాణ మండపంలో 12వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటలకి బిజినెస్ సెమినార్. పిఎస్ఆర్ సార్ అండ్ ఎంఎస్ఆర్ గురూజీ ఇద్దరు వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ కూడా మీటింగ్ కి ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి, ఎక్కువ మంది అటెండ్ అయ్యే విధంగా చూడండి. నెక్స్ట్ స్లైడ్. అట్లాగే 3వ తారీఖు 3/7 అంటే ఐ థింక్ ఈరోజు దర్శిలో ఉదయం 10 గంటలకు డిఎల్సిపిలో మీటింగ్ ఉంది. అట్లాగే అద్దంకిలో మధ్యాహ్నం 2 గంటలకి 3వ తారీఖున మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. 12వ తారీఖు 12/7/2025 శనివారం 9 గంటలకి అద్దంకిలో గీతా మందిర్లో బిజినెస్ సెమినార్ ఉంది, ఎంఎస్ఆర్ సార్ది. అట్లాగే సార్ ఒకసారి రమ్య రవికాంత్ సార్ కారు ఓపెనింగ్ సెరమనీ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా అద్దంకి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. ఆ కారు ఓపెనింగ్ సెరమనీలో అందరూ పార్టిసిపేట్ చేయండి. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఒక పర్సన్ మళ్ళీ రమ్య రవికాంత్ గారు కారు అచీవ్ అయ్యారు. సో అద్దంకిలో 12వ తారీఖున ఉదయం 9 గంటలకి. నెక్స్ట్ స్లైడ్. విజయ్ సార్ 5వ తారీఖున 6 o'clock కి కూడా ఉంది సార్ సున్నిపెంటలో. పోస్టర్ రాలేదు కదా మేడం, పోస్టర్ రాలేదు కదా, పోస్టర్ వచ్చిన రోజు పెడదాం. 5వ తారీఖున ఇబ్రహీంపట్నంలో 10,000 అబోవ్ ఎర్నర్స్ కి 10,000 నుంచి పైబడిన ఇన్కమ్ ఎర్నర్స్ కి 5వ తారీఖున 1 day వర్క్ షాప్ అనేది ఇబ్రహీంపట్నంలో ఉంది. మాక్సిమం అందరూ వీలైనంత వరకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి చూడండి. ఇబ్రహీంపట్నం ఈసారి సున్నిపేట పిక్ వద్దులే ఇప్పుడే. అదే లేదు సార్, ఇట్లేదు. నెక్స్ట్ వన్. అట్లాగే ఫైనల్ గా లాస్ట్ మైసూర్లో ఈ నెల జూలై 26, 27, 28వ తారీఖున మరి ఒకసారి అద్భుతమైన రీతిలో మైసూర్ మనకి బిజినెస్ ట్రైనింగ్ జరగబోతా ఉంది. గ్రేట్ లీడర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ గారి ఆధ్వర్యంలో మళ్ళా మనకి ఇంకొకసారి అవకాశం వచ్చింది. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న మనకి ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ తరఫున 100 మంది టీం అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేయాలని చూస్తా ఉన్నారు. ఇంకా ఎవరైతే ఇంకా బుక్ చేసుకోలేదో
ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి మీరు ఆ మీటింగ్ కనుక, ఆ బిజినెస్ ట్రైనింగ్ కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే మీ లైఫ్ అనేది మారిపోతుంది. వెస్టీజ్ లో డిసైడ్ అయిన వాళ్ళు, వెస్టీజ్ లో గెలవాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మైసూర్ ట్రిప్ కి అటెండ్ అయి తీరాలి. ఎందుకంటే ఆ లోకల్లో ఉన్న మీటింగ్స్ కి 20 రూపాయలు 30 రూపాయల నుంచి మీటింగ్స్ పెట్టే గురువు గారు 5,000 రూపాయలు పెట్టి అక్కడ అరేంజ్ చేస్తున్నారంటే ఎంత వర్తబుల్ ఒకసారి ఆలోచించండి. లక్ష్మీ సార్ చెప్పినట్టు ఆషామాషా కాదు, వండర్ఫుల్ గా జరుగుతుంది. 3 days కూడా అద్భుతమైన రీతిలో మనకు జరుగుతుంది. 26, 27 తారీఖులో బిజినెస్ సెమినార్, 28వ తారీఖున లోకల్ ట్రిప్ ఉంటుంది. అద్భుతంగా మనం ఎక్కడ ఊహించిన రీతిలో జరుగుతుంది. ఆ ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, మొత్తం టోటల్. కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ అదృష్టవంతుల్లో మీరు కూడా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ అప్లైనర్ తో కాంటాక్ట్ ఇమీడియట్లీగా, ఇంకా ఎవరైతే ఈ యొక్క టికెట్ బుక్ చేసుకోలేదు వాళ్ళందరూ త్వరగా 5,000 రూపీస్ అమౌంట్ కట్టేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. వెంటనే మీ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకొని అందరూ కూడా దాదాపుగా 100 మెంబర్స్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ అక్కడ ఉండాలి. 100 మంది ఉంటారు. దాంట్లో మీరు ఉన్నారో లేదో ఒకసారి చూసి అందరూ కూడా త్వరగా జాయిన్ అవ్వండి. త్వరగా మీ టికెట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ మీటింగ్ క్లోజ్ చేస్తా ఉన్నాను. ప్రసాద్ సార్ ఇంకేమైనా ఉందా? ఓకే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. ఫైనల్ లక్ష్మణ్ సార్. ఓకే సార్. లీడర్స్ అందరూ గమనించండి, రేపు మరలా 6 to 7 మంచి మీటింగ్ తో మనం అందరూ కలుద్దాం. ఇంకొక గ్రేట్ లీడర్ తో. అందరూ కూడా ఎక్కువ మంది 5:30కి రావడానికి ట్రై చేయండి. 5:30కి రావడానికి చాలా మంది కూడా ఇంకా వెనకాడుతా ఉన్నారు. 6కి అట్లా వస్తున్నారు లీడర్స్ కూడా. అదొకసారి మార్చుకోండి. 5:30కి జాయిన్ అవుతూ కొత్త వాళ్ళు 5:30కి జాయిన్ అవుతున్నారు, పాత వాళ్ళు 6:10కి జాయిన్ అవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. లీడర్స్ అనబాకండి ఈ రోజు నుంచి. ఎవరు వస్తే 5:30కి వస్తారో వాళ్ళే లీడర్స్. ఓకే సార్. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఇంకొకరైనా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ కూడా 5:30కి జాయిన్ అవుదాం. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని 1 year 1 lakh చెప్పి క్లోజ్ చేద్దాం. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉంది. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని 1 year 1 lakh. 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఒరిజినల్ ఆర్మీ సార్. 180 అనేది ఒరిజినల్ ఆర్మీ. ఎస్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ ఒకసారి అందరూ జాయిన్ అయిన తర్వాత మీ టీం ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ ఫైనల్ వరకు మీటింగ్ 250 మంది ఉన్నవేంది, 180 మంది ఉన్నవేంది, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం రావడం. గుడ్ మార్నింగ్. ఓకే, ఇంతటితో మీటింగ్ క్లోజ్ చేస్తాను. రేపు మార్నింగ్ మరలా కలుద్దాం 6 to 7. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్. అందరూ చక్కగా మాట్లాడారు. చాలా